ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట దోత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములుండెను. అవి నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షముల యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు. దేవునికి స్తోత్రములండి. పరలోక రాజ్యములో మరి దేవుని సింహాసనము ఎదుట మనమందరము ఉన్నప్పుడు ఆ సింహాసనము ఎదుట ఒక జీవజలముల నది, స్ఫటికమును పోలిన నది ప్రవహిస్తూ ఉంటుందని, మరి ఆవలా ఇవలా జీవవృక్ష ఫలాలు ఉంటాయని, ఆ నది నీళ్లు